సార్ ఆ స్థలానికి సంబంధించి అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి సార్. కానీ ఒకే ఒక ఆఫీసర్ మాత్రం సైన్ చేయను అంటున్నాడు సార్. ఎవడాడు? సార్ అది డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయిగా, సైన్ చేయడానికి ఎందుకు లేట్ చేస్తున్నారు? సార్ మీ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడంతో సైన్ చేయడానికి డిలే అవుతోంది సార్. అంటే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఫేకా, లేక సైన్ చేసిన ఆఫీసర్స్ కి బుద్ధి లేదా? సార్ నేను అలా అనట్లేదు సార్, గవర్నమెంట్ వర్క్ ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళాలని చెప్తున్నాను. ఏంటండి ప్రభుత్వం అంటారు, 5 ఏళ్లకోసారి వస్తుంది పోతుంది. మీరు గవర్నమెంట్ సర్వెంట్, మీరు బాగుండాలి అంటే మాలాంటి బిజినెస్ మెన్లు బాగుండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక సైన్ చేసేయండి. క్షమించాలి సార్, ఒక ఆఫీసర్ సైన్ 5 ఏళ్లకొకసారి మారే ప్రభుత్వానికంటే కూడా ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ప్రభుత్వం మారినా ఆ సైన్ వాల్యూ మాత్రం మారదు. సార్ నాకు చాలా పనులున్నాయి, మీరు ఇక బయలుదేరొచ్చు. వెల్ సెడ్, మళ్ళీ కలుద్దాం. చెప్పు దోస్త్, ఏం చేయమంటావు? ఓ పెద్ద ప్రాజెక్ట్కి ట్రై చేస్తున్నాను శివ, దానికి ఒకటి సైన్ కావాలి. వాడు డబ్బుకు లొంగట్లేదు. ఎదిరించైనా సరే ఏమార్చైనా సరే నేను సైన్ చేయిస్తాను. ఎవరు దోస్త్? ఎవరా ఆఫీసర్? రామకృష్ణ. బిల్లు క్లియర్ చేసి బాడీని తీసుకెళ్ళండి. రమేష్ చూడండి సార్, నా కూతురు. ఏయ్, ఎక్కడయ్యా నా డబ్బులు? మీ అప్పు తీర్చేస్తాను సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. నా దగ్గర నాటకాలు ఆడుకు, నా డబ్బు నాకు కావాలంతే. సార్ 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 ఏమైంది సార్? ఏయ్, వీడి కూతురు చదువు కోసం డబ్బు ఇచ్చాను, ఇప్పుడు ఆ కూతురు లేదు, డబ్బు లేదు. నువ్వు ఇస్తావా? కొంచెం టైం ఇవ్వండి సార్. అలాగే. రమేష్ ఇలా రా. కొంచెం నీళ్లు తాగండి. సరే, డబ్బులు లేదంటున్నారుగా, చచ్చి ఇంకా అరగంట కాలేదు. ఈ లివర్ కిడ్నీలు ఎవరికైనా అమ్మేద్దామా? మంచి పేమెంట్ ఇప్పిస్తాను, ఓకేనా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అయితే సార్ మీకు దండం పెడతారు సార్, ప్లీజ్ సార్. ఏమన్నావురా? ఇంకోసారను. ఎవరా నువ్వు? వీళ్ళకి నీకు సంబంధం ఏంటి? కష్టాల్లో ఉన్నవాడి గురించి మాట్లాడటానికి సంబంధాలు అక్కర్లేదురా, మనిషి అయితే చాలు. ఏయ్, చొక్కోగలరా? మొత్తం బిల్ అయితే తెలుసా నీకు? కట్టే స్తోమత లేకపోతే ఇక్కడికి ఎందుకు తీసుకురావడం? ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు కదా. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో చూస్తాం గాని జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయని ఎవరు చూడరా. ఏయ్, ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తా. పదండి అన్నా, బండి సైడ్ లో ఆపి, ఇక్కడే లెఫ్ట్ లో. ఏంటి మామ ఇక్కడ తీసుకొచ్చావు? బాడీ దించండి. ఏం చేస్తానా? ఏయ్, దించండి. ఆపు. ఏమైంది? ఎక్కడ ఆపారేంటి? ఎక్కడ ఎందుకు ఆపారు? శివ, ఏం జరిగిందయ్యా? శివ, అడిగేది నిన్నేనయ్యా, చెప్పయ్యా. శివ, ఏంటో ఇది? ఒక్క నిమిషం. దొంగేడు పేడుస్తున్న బంధువులారా, శవాన్ని తీసుకెళ్లే ముందు ఈ శివ టర్మ్స్ అండ్ కండిషన్స్ వినండి. ఇక్కడ చనిపోయిందే ఈమె బాబా పెద్ద మనిషి. తను బతుకున్నప్పుడు ఈమె కోసం ఇంకో పెద్ద మనిషి దగ్గర అప్పు చేశాడు. ఆ అప్పు తీరక ముందే ఈమె చచ్చిపోయింది. సో ఆ అప్పు క్లియర్ చేసి బాడీని తీసుకెళ్ళి. ఏమయ్యా, అక్కడ హాస్పిటల్లో నువ్వే సాయం చేసి ఇక్కడ ఎలా మాట్లాడుతున్నావు? నీకు ఇది న్యాయమేనా? మరి హాస్పిటల్ వాళ్ళే బాడీ నుంచుకుంటే నేనెలా డబ్బులు వసూలు చేసుకోగలను? కాదు, బతుకున్నోడికి సాయం చేస్తేనే గుర్తుంచుకోని ఈ కాలంలో చచ్చినోళ్ళకి సాయం చేయడానికి నాకేమైనా వెర్రనుకున్నావా స్వామి? చూడయ్యా, అలాంటిది ఏమైనా ఉంటే ఆ తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాన్ని జరగని. చేసినప్పు తీరుస్తానని ముందు మాటివ్వు, ఆ తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. నేను అప్పు తెచ్చాలా? అయినా నేనెలా తెచ్చగలను బాబు? ఏ మీరలా కాదా? ఉపదేశం ఇచ్చినంత సులువు కాదు ఉపకారం చేయడం అంటే. డబ్బులు ఇవ్వండి, సేవ ఎత్తండి. ఎలా బాబు, ఆ అమ్మాయి చచ్చి వాళ్ళ నాన్న సగం చచ్చిపోయాడు. నీకు దండం పెడతాను, కద్యాలు చూపించవయ్యా. ఓసారి దగ్గర్రా. ఇంతకి నువ్వెవర్రా? నేను ఆ అమ్మాయికి బాబాయ్ని. ఇప్పుడొచ్చి ముసలి కన్నీళ్లు కార్చే కంటే
తను బతికున్నప్పుడే మీ బంధువులంతా వచ్చి కాస్త జాలి చూపించుంటే వాళ్ళ బాబా అప్పు చేసి ఉండేవాడా? కష్టమని ఇంటి గుమ్మం తొక్కినప్పుడు మొహం మీద తలుపులేయడం, చచ్చాక ఇంటికొచ్చి దండలేయడం, ఇదేనా మీ బంధువులు చేసే ఘనకార్యమా? నీకు పుణ్యం ఉంటుంది. ఆ అమ్మాయిని వదిలేవయ్యా. ఏంటి ఇక్కడ వచ్చారు? తీసుకెళ్దాం పదండి. చైత్యవయ్యా పెద్ద దిగొచ్చే. శివ, ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? ఎలాండి, ఇది నా వ్యవహారం, ఇందులో ఎవ్వరు తల దూర్చొద్దు. అందరిలా చూడాలని వచ్చావు, నిలబడి చూడు, వేళ్లు పెట్టకు. అందరి ముందు హీరో అవ్వాలని ట్రై చేయకు. శివ, శివ, ఏంట్రా ఇది? నా మాట విను శివ. నీ మాట ఇలా ఏడిపించడం మంచిది కాదు శివ. పాపం తగులుతుంది. నా మాట కన్నీరు పెట్టించే వాళ్ళందరికీ పాపం చుట్టుకుంటే నీకెంత పాపం చుట్టుకోవాలి? చూడు, సైలెంట్ గా సైడ్ కెళ్ళి నుంచుంటే సరే. వాళ్ళ మర్యాద కాపాడడానికి వచ్చావంటే నీ మర్యాద పోగొట్టుకుంటావు. శివ, చెప్పండియా, డబ్బులు ఎవడిస్తారా? నీ అప్పిస్తాడా? వాడు చేసిన అప్పు ఎవరు తీరుస్తాడా? ఏంటందరూ మొద్దుల్లా నిలబడ్డారు? కన్నీళ్లు రాచినంత తేలిక కాదు డబ్బులు రాచడం అంటే, అర్థమైందా? శివ, శివ, శివ. చెయ్యొదలు. శివ, నాన్న శివ, ఇటు రా బాబు, రా. గురుజీ, నా మాట విని శివ. గురుజీ, మీరెందుకు వచ్చారండి ఇక్కడికి? ఇవన్నీ మీకు అర్థం కావు, దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. ఎందుకయ్యా ఈ పాపం డబ్బులు? ఏంటి పాపం డబ్బులా? పాపం డబ్బులు, పాపం డబ్బులు అంటారు. మీరు పుణ్యం చేసి ఏం సంపాదించుకున్నారు? మీరు చేసిన పుణ్యం వల్ల మీ పిల్లలకి ఏమైనా మేలు జరిగిందా ఏంటి? ఇక మీద ఇలాంటి నీతి వాక్యాలు మాట్లాడకండి, ఎవరికి వినపడదు. ఇక్కడ అందరితో మాట్లాడిస్తుంది డబ్బు. డబ్బు విషయం మాట్లాడితే చెవిటి వాడికి కూడా వినిపిస్తుంది. డబ్బుకున్న విలువ, పవర్ అలాంటిది. అలాగే పవర్ ఉన్న వాడి దగ్గరికి డబ్బు వెళ్తుంది. వాడు మంచివాడా చెడ్డవాడా అన్నది డబ్బుకు అనవసరం, అర్థమైందా? అవును, నేను నీచుల్ని, పాపిష్టి వాడిని డబ్బు కోసం ఏం చేయమన్నా చేస్తాను. దేవుడి పేరు చెప్పి శాపం ఇస్తాడు, వరం ఇస్తాడని కోట్ల కోట్లు కూడపెట్టలా. 5 ఏళ్లలో మీకు స్వర్గం చూపిస్తానని రాజకీయ నాయకుల్లా మోసం చేయలా. పేదల రేషన్ బియ్యంలో, పేషెంట్ల మందుల్లో, పెద్దోళ్ళకిచ్చే పెన్షన్లో అంతెందుకు, ఫ్రీగా దొరికే గాలి, నీళ్లు అన్నిట్లో మోసం చేసి డబ్బులు సంపాదించే దగాకోర్లున్న ఈ లోకంలో వాళ్ళెవ్వరు అడగరే? ఎందుకు అడగరు? వాళ్ళెవరు మీ కంటికి కనిపించినంత ఎత్తులో రాజుల్లా కూర్చున్నారుగా, అందుకు. సాధ్యమైనంత డబ్బు సంపాదించండి. డబ్బు సంపాదించే వారికి దయచేసి అడ్డం రాకండి ప్లీజ్. ఇదంతా చెప్పి నా నోరు మోయించొచ్చు, కానీ ఆ దేవుడి కళ్ళ నుండి తప్పించుకోలేవు. కష్టపడతావు, నువ్వు అనుభవిస్తావు. ఏంటి దేవుడా? పిలవండి, ఇక్కడ ఇలాగే నుంచుంటాను, రమ్మనండి. చాలా విషయాలు మాట్లాడాలి. చిన్న వయసులోనే మా నాన్న నాకు దూరం చేశాడు, అప్పుడు నేనేం పాపం చేశానో ఆయన్నే అడగాలి. మా అమ్మ నాకు ఎందుకు దూరం చేశాడో అడగాలి. ఆశ్రమంలో ఉన్న ఈ పిల్లలకి కాలు, చెయ్యి, కన్ను ఎందుకు లేకుండా చేశాడో అడగాలి. వీళ్ళు చేసిన పాపం ఏంటో అడగాలి. పిలవండి. వస్తాడా దేవుడు? రానే రాడు. ఎందుకో తెలుసా? మీ మంచోళ్ళు ఉన్నారే, మీరంతా మీ భారాన్ని ఆయన మీద వేసి ఆ భారం మొయ్యలేక ఎక్కడ దాక్కునుంటాడు. గురుజీ, డబ్బున్నోడు ఎంత చెడ్డోడైనా 100 మంది వచ్చి ఊరంతా ఊరేగిస్తారు. డబ్బు లేనోడు చస్తే కనీసం 4 వచ్చి భుజానికి ఎత్తుకోవడానికి కూడా ముందుకు రారు. ఇదే వాస్తవం, ఇదే లోకం, ఈ ప్రపంచమే అంతా. చెప్పండయ్యా, వాళ్ళు చేసిన అప్పు ఎవరు తీరుస్తారు? ఇది అనాథ శవమా? దిక్కుమొక్కు ఎవరు లేరా? లేరంటే చెప్పండి, నేనే తీసుకెళ్లి తాగల పెడతా. నేను తీరుస్తాను. ఆ అప్పు నేను తీరుస్తాను. శభాష్ పెద్ద మనిషి. ఉత్సాహంలో ఏదేదో కమిట్ అయిపోకండి. వాళ్ళు చేసిన అప్పెంతో మీకు తెలుసా? అది ఎంతైనా ఉండని నేను తీరుస్తాను. గ్యారంటీ ఏంటి? ఏం కావాలి? ఒక్క సంతకం చాలు. ఓహో, పోలీస్. అంతా అయిపోయిన తర్వాత మీరెందుకు వచ్చారండి? ఇక్కడ అంతా సెటిల్ అయిపోయింది. వచ్చిన దారిని రివర్స్ గర్ వేసుకుని చెక్ చేయండి. నిన్ను తీసుకెళ్ళటానికే వచ్చానురా. పదరా స్టేషన్ కి. ఏంటి మిస్టర్ ఆదిత్య, నా గురించి మీకు తెలీదా? ఏంటయ్యా మాదేవ్, ఏంటంట? నువ్వు ఎవరో ఏంటో నాకు బాగా తెలుసు, కానీ నేనెవరో కూడా నీకు తెలియాలిగా. దానికి ఇప్పుడు టైం వచ్చింది. నీ మీద కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంటా? నా మీద? నేను బయటికొస్తే నన్ను చూసి లోపలికి పారిపోయే జనం నన్ను లోపలేయడానికి నా మీదే కంప్లైంట్ ఇచ్చారా? ఎవరబ్బా వాడు? అంత దమ్మున్నాడు? ఓసారి రా ముందుకి, నేను నీ మొహం చూస్తా.
హే, ఎవరు రాలేదే చూడండి. వాడు వీడని కాదు, ఒక పిల్లోడు. ఎవరో ఒక పిల్లోడు నా మీద కంప్లైంట్ ఇచ్చిన నా అంతటా నేనే వచ్చి బండెక్కుతా. కంప్లైంట్ ఇచ్చింది నేనే.